వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. ఏపీ రాజకీయాల్లో కుట్రలు, చీప్ ట్రిక్స్ ప్రారంభమయ్యాయా? జనసేనపై అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోందా? పార్టీ పేరు, గుర్తు, అధ్యక్షుడు అన్నీ సేమ్ టు సేమ్ ఉండేలా తెర వెనుక కుట్రలు చేసేది ఎవరు? రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు అనేవి సహజం. ఒక పార్టీని దెబ్బతీసేందుకు మరొక పార్టీ నిరంతరం వ్యూహాలు రచిస్తూనే ఉంటుంది. అధికారం కోసం కొందరు ఎంతటి చీప్ ట్రిక్స్కి అయినా సిద్ధపడతారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి జనసేన పోటీ చేసింది. అదే సమయంలో జాతీయ జనసేన అనే పేరుతో ఇంకో పార్టీ కూడా అక్కడి నుంచే పోటీ చేసింది. జనసేన పేరు గుర్తుకు తెచ్చేలా జాతీయ జనసేన అని పేరును సైతం పెట్టుకున్నారు. అంతేకాదు పట్టుపట్టి మరీ గాజు గ్లాసు గుర్తుకు పోలికగా ఉండే బకెట్ గుర్తుని తెచ్చుకున్నారు. ఈ కుట్రలతో దాదాపుగా 800 ఓట్లను కూకట్పల్లిలో ఆ పార్టీ చీల్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన, టీడీపీ కూటమి సిద్ధమవుతోంది. అసలే ప్రజా వ్యతిరేకత, ఎమ్మెల్యేల అసంతృప్తితో సతమతమవుతున్న వైసీపీ ఇప్పుడు కొత్త తరహా కుట్రకు తెరలేపిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనపై కుట్ర చేసి ఎంతో కొంత డ్యామేజీ చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో చిచ్చుపెట్టిన జాతీయ జనసేన పార్టీని వెంటనే ఏపీకి తీసుకువచ్చేశారని, పార్టీ పేరు, గుర్తు మాత్రమే కాదు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడి పేరు కూడా జనసేనాని పోలే విధంగా కొనింటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వెతికి మరీ అధ్యక్షుడిగా ప్రకటించేశారని జనసేన, టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బతీసేందుకే, ఆ పార్టీ ఓట్లలో భారీగా చీలిక తెచ్చేందుకే అధికార పార్టీ కుట్రలకు పాల్పడి ఉంటుందనే అనుమానాలు టీడీపీ, జనసేన వర్గాల్లో మొదలయ్యాయి. అంతేకాదు జనసేన అధినేత పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి ఈ జాతీయ జనసేన తరపున కొన్నింటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఇలా పార్టీ పేరుతో మొదలుకుని అధ్యక్షుని పేరు, గుర్తుతో సహా అన్నీ కలిసి వచ్చేలా చేసి రెండు పార్టీల మధ్య గ్రామాల్లో నిరక్షరాస్యులైన ఓట్లను కన్ఫ్యూజ్ చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని జనసేన, టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం అంతా కుట్రల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే జరుగుతోందని జనసేన అంటోంది. మొత్తానికి అటు పవన్తో పాటు ఇటు జనసేనను దెబ్బతీసేందుకు తెర వెనుక వ్యూహాలు మొదలైనట్లు అర్థమవుతోంది. ఇక ఈ కుట్రల్ని జనసేన ఎలా ఛేదిస్తుందో చూడాల్సి ఉంది. రానున్న ఏపీ ఎన్నికలలో జనసేన, టీడీపీ కూటమి దెబ్బకు వార్ వన్ సైడ్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతోనే అటు పవన్తో పాటు ఇటు జనసేనను దెబ్బతీసేందుకు తెర వెనుక వ్యూహాలు మొదలైనట్లు విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ కుట్రలను జనసేన ఎలా ఛేదిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.